ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్ ఆర్ ఎక్స్క్లూజివ్ నార్ గురించి డిస్కస్ చేద్దాం. ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఇక్కడ పేరులోనే ఉందండి. ఆర్ ఆపరేషన్లో మనకి ఎలా ఉన్నది, ఏ ఇన్పుట్ 1 అయినా మనకి అవుట్పుట్ అనేది మనకి 1 అవుతుంది. సో ఇన్పుట్లో ఒక ఇన్పుట్ కానీ 1 అయితే మనకి అవుట్పుట్ అనేది ఓవరాల్ అవుట్పుట్ అనేది 1 అవుతుంది. అయితే ఎక్స్క్లూజివ్ ఆర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒకటి ఇన్పుట్ 1 అయితే ఇంకో ఇన్పుట్ 0 ఉండాలి. అంటే ఓన్లీ వన్ ఇన్పుట్ మాత్రమే 1 ఉండాలి, అదర్ ఇన్పుట్స్ అనేది 0 ఉండాలి. అండ్ రిమైనింగ్ కేసెస్ అన్ని కూడా మనం అవుట్పుట్ అనేది 0 అవుతుంది. సో దీనికి సింబల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్క్లూజివ్ నార్కి ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఈ పార్ట్ మనకి ఆర్ గేట్ సంబంధించిన సింబల్, ఎక్స్ట్రాగా ఇంకొకటి ఉన్నది. సో దీన్ని మనకి ఎక్స్క్లూజివ్ ఆర్ సింబల్ అంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆర్లో మనకి ఏబి అంటే 2 ఇన్పుట్ ఎక్స్క్లూజివ్ ఆర్లో మీరు తీసుకుంటే ఏబిలో ఏ ఒకటి ఇన్పుట్ అయినా 1 అయినా, చూడండి ఇక్కడ బి 1 అయింది, ఇక్కడ ఏ 1 అయింది. సో అవుట్పుట్ నాకు 1 అయింది. ఆర్ గేట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండు 1 అయినప్పుడు ఇక్కడ 1 రావాలి. కానీ ఇది ఎక్స్క్లూజివ్ ఆర్ కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటే 1 అవ్వాలి, రిమైనింగ్ 0 అవ్వాలి. సో రెండు 0 అయినా 0వే, రెండు 1 అయినా 0వే. ఇది మనకి ఎక్స్క్లూజివ్ ఆర్ యొక్క అవుట్పుట్. దాన్ని మీరు మ్యాథమెటికల్ ఈక్వేషన్లో మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, ప్లస్ పెట్టి సర్కిల్ పెడతాం. సో ఏ ప్లస్ బి అనే ఈ ఆపరేషన్ అంటే ఈ సింబల్ అనేది ఎక్స్క్లూజివ్ ఆర్ సంబంధించిన సింబల్. దీనికి ఎగ్జాక్ట్గా కాంప్లిమెంటరీలో ఉంటుంది ఎక్స్క్లూజివ్ నార్. అంటే ఏంటంటే నార్ ఆపరేషన్ అండ్ నాట్ ఆపరేషన్. ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్ అయింది ఇక్కడ చూడండి, తర్వాత నాట్ ఆపరేషన్ అయింది. సో దీనికి సింబల్ మనకి ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పోర్షన్ అనేది ఎక్స్క్లూజివ్ ఆర్ అండ్ ఈ బబుల్ అనేది నాట్. సో ఎక్స్క్లూజివ్ ఆర్ యొక్క ట్రూత్ టేబుల్ తీసుకొని దానికి కాంప్లిమెంట్ తీసుకుంటే, అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఎక్స్క్లూజివ్ నార్లో ఇది 1 అవ్వాలి, ఈ 1 0 అవ్వాలి, ఈ 1 0 అవ్వాలి, ఇక్కడ ఇది 1 అవ్వాలి. సో దాని ట్రూత్ టేబుల్ ఈ విధంగా ఉంటుంది.